నాకొక్కడే కొడుకమ్మా, వాంతోటే ఏగలేకపోతున్నాం. ఇల్లు వీకి పందిరేస్తాడు. మా పిల్లలిద్దరు కోతులే, ఉన్న కాడ అస్సలు ఉండరు. ఒక్కనన్న తీసుకుపోయి హాస్టల్లో పడేయాలిగా. హలో, చిన్నోడు వండుకున్నాడా? ఆడు నిద్రపోయినాక ఫోన్ చేయి, అప్పుడు వస్తే ఇంటికి. నేనే రోజు స్నానం చేపిస్తా కదా, ఇవాళ నువ్వు చేపిస్తే కాదా? గిట్లుంటాయి పోరలను సాధకం తిప్పలు. మరి గీసారేంది ఇంకా ఇంకా అనబట్టే? మీరు మంచిగా నజర్ వేసిండ్రో లేదో, ఆంధ్ర సీఎం చంద్రబాబు సార్ ఏ మీటింగ్ పెట్టినా పక్కా మాట్లాడేది జనాభా గురించే. ఒకరుంటే ముద్దు, ఇద్దరుంటే పర్వాలేదు, 3 వద్దని చెప్పేవాడిని. అప్పట్లో మస్తు ప్రచారం చేసిర్రు, పిల్లల్ని ఎక్కువ తక్కువ కనద్దు, కష్టాలు పడద్దని. మరి ఇప్పటి మాట ఏంది సారు? ఇప్పుడు అంటున్నా నేను, 3 కంటే పైనుంటే వాళ్ళే నిజమైన దేశభక్తులు, ఈ సమాజాన్ని కాపాడే వ్యక్తులు కూడా అని చెప్పి ఇప్పుడు చెప్తున్నా. అలాంటి వాళ్ళకి గౌరవిద్దాం. హగనట ఎంత ఎక్కువ మందిని కంటే అంత ఎక్కువ దేశభక్తి ఉన్నట్టట. కానీ సీఎం చంద్రన్న ఒక్కడేనాయే, చంద్రన్న కొడుకు ఒక్కడేనాయే. దక్షిణ భారతంలో జనాభా తగ్గిపోతుంది, గిట్లయితే పార్లమెంట్ లో మన సీట్లు తక్కువైతాయి, జాబులకు మనుషులు దొరకరు, అంత ముసలోలే ఉంటారు అనేది బాబు గారి మాట. మీ ఆపోచనం మంచిగానే ఉన్నది, కానీ మీరు పిల్లల్ని కనమంటే కనాలే, వద్దంటే ఊకోవాలనా? మీ పదవులు మీ సీట్ల కోసం జనాభా పెంచాలనా? గుంట భూమి జాగలేని వాళ్ళు 4-5 కంటే రేపటి నాడు పూరల పరిస్థితి ఏంది? వాళ్ళని జాదుడు, చదివించుడు, లగ్గాలు చేసుడు ఊకనే అవుతుందా? అప్పుడు వద్దన్నులే ఇప్పుడు కనమంటున్నారు, రేపు మళ్ళీ ఏమంటారో మరి.